వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఎన్నికల సమయంలో 200 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల వరకు చెవిరెడ్డి తరలించినట్లు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి టయోటా ఫార్చునర్ కారుతో పాటు ఓ లారీలో డబ్బులను తరలించారని సిట్ చెబుతోంది. టయోటా ఫార్చునర్ను చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు రిపోర్టులో ప్రస్తావించారు. ఫిబ్రవరి 1, 2024 నుంచి మే 9 వరకు పలు విడతల్లో నగదు తరలించారు. హైదరాబాద్లోని పలు అపార్ట్మెంట్ల నుంచి చెవిరెడ్డి టీం నగదును తీసుకెళ్లినట్లు సిట్ తెలిపింది. ప్రతిసారి కాటన్ బాక్సుల్లో 8 నుంచి 9 కోట్లను తరలించేవారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అధికారంలో ఉన్నది మన పార్టీనే, ఎవరూ పట్టుకోరంటూ చెవిరెడ్డి తన అనుచరులకు చెప్పారని సిట్ చెబుతోంది. మే 9, 2024న గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తనిఖీల్లో పట్టుబడ్డ లారీ కూడా చెవిరెడ్డిదేనని పోలీసులు తేల్చారు. ఆ లారీ నుంచి 8 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. చెవిరెడ్డి నగదు తరలించిన ఫార్చునర్ కారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. తుడా చైర్మన్గా పనిచేసిన మోహిత్ రెడ్డికి ఆ కారు కేటాయించారు. అదే కారును నోట్ల కట్టలు తరలించేందుకు చెవిరెడ్డి టీం వాడింది. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లకు ఈ నగదును సరఫరా చేశారని సిట్ చెబుతోంది. ఆ నోట్లతోనే ఓట్లు కొనుగోలు చేశారంటూ రిమాండ్ రిపోర్టులో పెట్టింది సిట్.